విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. సో నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. లాస్ట్ బ్యాచ్ లో మోర్ దెన్ 600 మెంబర్స్ దాకా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ క్లాస్ లో ఏమడిగారంటే, కృష్ణ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నిజంగా వాటర్ కి మ్యానిఫెస్టేషన్ పవర్ ఉంటుందా, అసలు వాటర్ కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకుంటుందా అని అడిగారు. సో నాకు అక్కడ టైం లేక నుంచి పూర్తిగా చెప్పడం జరగలేదండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎమోటో మసారో గారు ఈ సైంటిస్ట్ అని నేను చెప్పింది కాదండి, సైంటిస్టులు ఎంతగానో రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే 2 వాటర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో వాటర్ కు ఏం చేశారంటే నెగిటివ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక వాటర్ కి ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో నెగిటివ్ వర్డ్స్ పాజిటివ్ వర్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ యొక్క స్క్వీజ్ చేయడం జరిగింది. అంటే గడ్డగట్టిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్ చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో వాటిలో నెగిటివ్ వర్డ్స్ ఇచ్చినటువంటి దాన్ని మైక్రోస్కోప్ చూస్తే ఎలా ఉంది చూసారా, క్రిస్టలైజ్ లేదు. అదే పాజిటివ్ వర్డ్స్ తో చెప్తూ యూఆర్ గ్రేట్, యూఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇలాంటి పదాలు కనుక చెప్పినప్పుడు ఏమైంది, వాటర్ యొక్క స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. ఇదే విధంగా మన బాడీలో కూడా మోర్ దెన్ 70% ఆఫ్ ద అబోవ్ వాటరే ఉందండి. అంటే మనం ఎటువంటి అఫర్మేషన్స్ మనం ఇస్తూ ఉంటే మన శరీరం ఆ విధంగా తయారైపోతుంది. సో ఒకవేళ మనం సక్సెస్ కావాలనుకున్నప్పుడు మనకు ఎప్పుడు కూడా పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి. అయితే ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకో, ఐఎమ్ హెల్తీ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ వెల్తీ, నేను ధనవంతుడిని, ఐఎమ్ రిచ్, నేను ఊహించిన మార్గంలో నిరంతరం డబ్బు నాకు వస్తుంది. సో ఇలాంటి ఐ హావ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఐ హావ్ ఎక్సలెంట్ కెరీర్. అంటే ఎప్పుడైతే మనం పదే మన గురించి చెప్పుకుంటామో నిజంగానే ఆ క్రిస్టల్ క్లియర్ స్ట్రక్చర్ మారిపోతుంటుంది. ఒకవేళ నెగిటివ్ వర్డ్స్ చెప్పుకుంటే ఆ విధంగా జీవితం ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మన జీవితం మనం మారాలి అంటే మనం ఎటువంటి పదాలను పదే పలుకుతున్నాము దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, మన క్లాస్ లో వచ్చిన తర్వాత క్లాస్ లోకి వచ్చిన రిజల్ట్స్ మనం చూస్తే అరుణ శ్రీనివాస్ గారికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ సార్, 7 లక్షల ప్రాపర్టీ కూడా వచ్చింది సార్. ఎన్నో రిజల్ట్స్ చూసారు మీరు. సో 7 లక్షల ప్రాపర్టీ కూడా వచ్చింది సార్, థ్యాంక్ యూ యూనివర్స్, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే చూడండి, మనకి ఇక్కడ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే ప్రాక్టికల్స్ మొత్తం క్లాస్కి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్ గా వాళ్ళకి ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నాయి అవన్నీ తీస్తాం. మనీ బ్లాక్స్ కాదు, ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా తీయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ అంటే మన సబ్జెక్ట్ డైరెక్ట్ మీద చెప్పమండి. క్లాస్ లో ఫస్ట్ ఏం చెప్పిస్తామంటే వారికి మైండ్ కు శక్తిని ఇచ్చే విధంగా, మనసు ప్రశాంతంగా ఉండే కొన్ని కొత్త పద్ధతులు ఉంటాయంటే ఇక్కడ అఫర్మేషన్ ఉండదు, శాండ్విచ్ అఫర్మేషన్, న్యూ మెథడాలజీ ఉంటుంది. అండ్ మెడిటేషన్ కూడా టీటా స్టేట్ మెడిటేషన్, డిఫరెంట్ మెడిటేషన్ ఉంటుంది. అందుకోసం మీరు అంటారు, సార్ ఎందుకు సార్ మీ క్లాస్ లో అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి? ఇట్స్ మోర్ దెన్ 19 years మై రీసెర్చ్ తర్వాత నేను తీసుకొచ్చానండి ఈ కొత్త న్యూ టెక్నాలజీస్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక థియరీ కాకుండా ఒక ప్రాక్టికాలిటీగా ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవడం వల్లే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఎలా చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి అవన్నీ కూడా చెప్పడం ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మన యొక్క ఫెయిల్యూర్స్ మంది చూస్తారు. చూడండి, ఇక్కడ ఫెయిల్యూర్స్ ని ఎప్పుడు చాలా మంది చూస్తారు అడ్డుగోలుగా మార్చుకుంటారు. నేనేమంటారంటే మీకు ఎలాంటి స్టోన్స్ వచ్చినాయి ఇక్కడ చూస్తే, స్టోన్స్ నాట్ గుడ్ ఎనఫ్, యూఆర్ ఫెయిల్, లూజ్, ఫెయిల్యూర్, నో, రిజెక్షన్, నో, లాస్, ఇవన్నీ వస్తాయి ప్రతి మనిషిలో కూడా. వారికి అడ్డుగోడగా పట్టుకుంటే మాత్రం లైఫ్ లో రిజల్ట్స్ అనేది రాదండి. లైఫ్ లో రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం ఫస్ట్ మీరు చూడండి, సక్సెస్ కావాలంటే రిజెక్షన్, లాస్, నో ఉంటాయి కదా, వీటన్నిటిని మీరు పాజిటివ్ గా మార్చుకోండి. స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకుంటే మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఇందాక మనం చూసినటువంటి ఎవరైతే సైంటిస్ట్ చేశాడో వాటర్ పైన, సేమ్ అదే విధంగా మన దాంట్లో కూడా మనం ఎప్పుడైతే వాటర్, చూడండి రాత్రి పడుకునే ముందు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. సో మీకు ఏం కావాలో మీ సంకల్పాలను అఫర్మేషన్స్ రాసుకున్న ఒక పేపర్ ఉంది కదా, మీ క్లాస్ లో మీకు ప్రాక్టీస్ ఏం చేస్తారో ప్రతి ఒక్కరు ప్రతిరోజు రాయమని చెప్తుంటాం. ఎవరైతే ప్రతిరోజు రాస్తున్నారో ఇక్కడ మాక్సిమం చాలా మందికి వారి సక్సెస్ స్టోరీస్ ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరగడం జరిగింది. ఎంతో మంది వారి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, మన క్లాస్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టైల్ లో మీరు చూడండి, హాయ్ సార్, వన్స్ ఐ జాయిన్డ్ యువర్ క్లాస్. వారు మన క్లాస్ లో అటెండ్ అయిన తర్వాత, హాయ్ సార్, వన్స్ ఐ జాయిన్డ్ యువర్ క్లాస్ ఫర్ 1 month and still I practice what I learned from you. Recently I got income opportunity from 30K to 2.4 lakhs salary అని. ఏంటంటే చాలా మంది సార్ నాకు 30,000 సరిపోతలేదు అనుకుంటా. చూడండి, 30,000 నుంచి శ్యామ్ గారు 2.4 lakhs తీసుకుంటున్నారు. ఎలా సార్, ఎలా పాసిబిలిటీ ఏంటంటే చూడండి, నేను ఒకటే చెప్తుంటాను, అనంతమైన శక్తి సామర్థ్యాలు మన లోపల దాగి ఉన్నాయండి. నేను ఇంతే, నా జీవితం ఇంతే, 30,000 అనుకుంటే అక్కడే అయిపోతాడు. బట్ నేనేం చేపించానంటే వాళ్ళకి అఫర్మేషన్స్ రాపించడం, క్లారిటీ విజువలైజేషన్ చేయించడం, దాంతో పాటు గ్రాటిట్యూడ్ రాపించడం, దాంతో పాటు విజువలైజేషన్ చేయించుకోవడం, న్యూ మెథడాలజీ. అంటే చూడండి, ఎప్పుడు ఒకే రకంగా చూస్తే రిజల్ట్స్ రావండి. చాలా మంది సార్ ఎందుకు మీ దగ్గర ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటే మేము థియరీ చెప్పమండి. ఏంటి, ఓన్లీ ప్రాక్టికాలిటీ ఉంటుంది. అంటే రియాలిటీకి దగ్గరగా ఉండే విధంగా చెప్తాను. అది కూడా శాస్త్ర వ్యక్తంగా, చూడండి శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి పద్ధతి ద్వారా మాత్రమే చెప్పబడి ఉంటాయి. వీరు చెప్పడం ద్వారా వారికి మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీకు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీకోసం వెల్కమ్ అండి. ప్రాక్టికల్ క్లాసెస్ లో ప్రతి ఒక్కరికి థియరీ కాకుండా నిజంగా వారికి ఏమేమి చేయాలి, మనీ మెడిటేషన్ చేపిస్తూ మనీ బ్లాక్స్ తెప్పించడం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది హెల్త్ కోసం వస్తారు, వాళ్ళకి సెల్ఫ్ హీలింగ్ నేర్పించడం ఉంటుంది. రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకోవచ్చు, ఎలా కెరీర్ అద్భుతంగా మార్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము క్రిస్టల్ క్లియర్ మేము నేర్పిస్తాం. అలా నేర్పించడం వల్ల వాళ్ళకి ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయని. ఇంకొకటి మీరు చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆనందం యొక్క ఒక తలుపు మూసుకున్నప్పుడు మరొకటి తెరుచుకుంటుంది,
కానీ తరచుగా మనం మూసేసిన తలుపు వద్దే చాలా సేపు చూస్తాము, కానీ మన కోసం తెరిచిన దాన్ని చూడం. చాలా మంది ఏం చేస్తారంటే పక్కన ఏముందండి, పెద్ద డోర్ తెరిచింది, బట్ దాన్ని చూడరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ లో క్లోజ్ అయిన డోర్ ని చూస్తారు. ఎప్పుడైతే వారు క్లోజ్ అయిన డోర్ చూస్తారో వారి జీవితం అక్కడే అయిపోద్ది. ఎప్పుడైతే అవకాశం చూస్తారో నీకు అవకాశం కనపడుతుంది. అవకాశాలను మీ యొక్క నైపుణ్యాలతో విజయంగా మీరు మార్చుకోవచ్చు. సో వీటన్నిటి గురించి మనం ట్రాక్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేదా సైన్ అప్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్త లోక సుఖినవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూల గారికి.